ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. మా మంచి దేవుడువు, చాలిన దేవుడు ప్రభువా. ఎంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈ శ్రేష్టమైన సమయంలోని వాక్యము కొరకు మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా, నా ప్రాణము నీ వాక్యము కొరకు ఆశపడుచున్నది ప్రభువా. ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా నా ప్రాణము నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నది ప్రభువా. నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి. మీరు దర్శిస్తే, మీరు మాట్లాడితే మా బ్రతుకులు మార్చబడతాయి, మా స్థితిగతులు మార్చబడతాయి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించమని, ఆదరించి అంతవరకు భారమితో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన్న సమీపాన్న దేవుని మాటలు వింటున్న మీ అందరికీ గ్లోరియస్ మినిస్ట్రీస్ తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. అందరూ కూడా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. మనం ఎస్తేరు గ్రంథాన్ని వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలు మన కొరకు సిద్ధపరిచించాడు కనుక అందరూ కూడా మీ హృదయమును తెరచి ఆయన మాటలను స్వీకరించాలని ప్రభు పెట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు మొర్దెకై ఓదా వర్ణమును తెలుపు వర్ణము గల రాజవస్త్రములను, బంగారు పెద్ద కిరీటమును, అవిసె నారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రముతోనూ ధరించుకున్న వాడై రాజు సమ్ముఖం నుండి బయలుదేరెను. అందు నిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోషముంచెను. చాలు. ఈరోజు మన వర్తమాన అంశం ఏంటంటే రాజు వస్త్రములు ధరించిన మొర్దెకై. ఈ రాజ్య వస్త్రములు ధరించి బయలుదేరి వస్తూ ఉన్నాడని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఖచ్చితంగా మన జీవితంలో కూడా రాజు ఇచ్చే వస్త్రాలు మనం ధరింప చేయాలి. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు మండే నుంచి. సివిల్ డ్రెస్లో పంపిస్తారా లేదా స్కూల్ డ్రెస్లో పంపిస్తారా? స్కూల్ డ్రెస్లో పంపిస్తారు. ఎందుకని? అది వారు ఇచ్చిన ఆజ్ఞ. అవునంటారు కాదంటారా? ఖచ్చితంగా స్కూల్ డ్రెస్ ఇచ్చుకుని వెళ్ళాల్సిందే. అది వారు ఇచ్చిన నియమం, అది వారు పెట్టిన రూల్స్. అది రూల్స్ని అతిక్రమిస్తే మన పిల్లల్ని వారు యాక్సెప్ట్ చేయరు. నెంబర్ 1. ఒక మిలిటరీకి వెళ్ళాలంటే మిలిటరీ కోడ్, ఒక డ్రెస్ ఉంటుంది. దానికి సంబంధించి వేసుకుంటేనే డ్యూటీ చేయాలి. ఒక పోలీసు ఉన్నాడు, పోలీసు డ్యూటీ చేయాలంటే పోలీసు డ్రెస్ వేసుకోవాలి. ఒక పైలట్ ఉన్నాడు, పైలట్ డ్రెస్ వేసుకునే పైలట్ నడపాలి. ఒక బస్సు ఉంది, ఒక ట్రైన్ ఉంది, దానికి తగిన డ్రెస్ కోడ్ ఏదైతే వారు వాడతారో అప్పుడే వారు డ్యూటీలో యాక్సెప్ట్ చేయబడుతూ ఉంటారు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పానంటే, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనం ధరించాలి. నాకొద్దు అంటే కుదరదు, నేను వేసుకున్నంటే కుదరదు. ఇక్కడ నువ్వు వేసుకోకపోతే నీకు పరలోక ప్రవేశం ఉండదని ప్రభు పెట్ట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇవి ఆత్మ సంబంధమైన డ్రెస్సెస్ అన్నమాట. ఇవి ఖచ్చితంగా మనం అందరము ధరించాలి. మొర్దెకై
రాజ్య వస్త్రములు ధరించి షూషాను కోట నుంచి బయలుదేరి వెళుతూ ఉన్నాడట. రాజు సన్నిధి నుంచి బయలుదేరుతున్నాడు. ఎవరు? మొర్దెకై. ఎలా బయలుదేరుతున్నాడు? వస్త్రములు ధరించి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. వస్త్రహీనుడిగా వెళ్ళట్లేదు, వస్త్రములు ధరించి బయలుదేరుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు? ఎక్కడికి బయలుదేరుతున్నాడు? రాజు సన్నిధి అంటే ఏది? ఇప్పుడు మనం కూర్చున్నదే రాజు సన్నిధి. ఇది దేవుని మందిరము. ఈ రాజు సన్నిధిలో రాజు ఇచ్చిన వస్త్రములు మనం ధరించి మనం కూడా బయలుదేరి వెళ్ళాలి. ఎక్కడ బయలుదేరి వెళ్ళాలి? మనము పరలోక రాజ్యానికి బయలుదేరి వెళ్ళాలి. ఇవి ధరించుకోకుండా నువ్వు పరలోక రాజ్యానికి ప్రయాణం చేయకూడదు. ఈ మార్గంలో ఎంతోమంది ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఇందులో రకరకాల దుస్తులు ధరించి బయలుదేరుతూ వెళుతూ ఉన్నారు. కానీ పరలోక పట్టణానికి బయలుదేరి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వస్త్రములు ధరించి బయలుదేరాలని మొర్దెకై ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొర్దెకై దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఈ మాట మీరు గట్టిగా పట్టుకోవాలి. మనము కూడా ఒకానొక దినాన దేవుని సన్నిధి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటాం. సర్వసాధారణంగా మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం వాడవలసిన డ్రెస్ కోడ్ ఏంటో తెలుసా? తెల్లని వస్త్రములు మనం ధరించాలి. తెల్లని వస్త్రములు ధరించాలి. చాలామంది తెల్లని వస్త్రాలు ధరించడానికి సిగ్గుపడతారు, ఇష్టపడరు. అయితే మీకు తెలుసా, మన చివరి యాత్ర ఒకటి ఉంటుంది. మనం చనిపోయినప్పుడు మాత్రము నీకు ఇష్టమున్నా లేకపోయినా, చెప్పండి, నీకు ఇష్టమున్నా లేకపోయినా తెల్లని వస్త్రాలు వేసి నిన్ను పంపిస్తారు. అప్పుడు వేసుకుంటే ఉపయోగం ఏం లేదు. అప్పుడు నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకుని నువ్వు బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు నరకానికి పోతావు. ఎందుకంటే వాడికి మారు మనసు లేదు, వాడికి రక్షణ లేదు, వాడికి దేవుని సన్నిధి లేదు, వాడికి దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని ఆరాధించిన వాడు కాదు, దేవుని ఎరిగిన వాడు కాదు, పేరుకు మాత్రం క్రైస్తవుడు. ఈ వ్యక్తి ఆ పెట్టెలో పెట్టిన తర్వాత తెల్ల వస్త్రాలు ధరించి సుగంధ ద్రవ్యములతో అలంకరించి సిద్ధపరిచి పంపిస్తారు. నేను అంటాను, చనిపోయినప్పుడు సిద్ధపరచడం కాదమ్మా, మనం ఎప్పుడు సిద్ధపడాలి తెలుసా? బ్రతికి ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే మనము సిద్ధపడాలి. మొర్దెకై ఒకప్పుడు గేట్ కీపర్, ఒకప్పుడు ఎన్నిక లేనివాడు, ఒకప్పుడు తృణీకరించబడినవాడు. ఆయన వస్త్రాల గురించి ఇంకొక మెసేజ్లు ఎప్పుడైనా చెప్తాను నేను. ఆయన ఒకప్పుడు ఏ వస్త్రాలు ధరించాడు తెలుసా? గోనె బట్టను ధరించాడు. షూషను కోట అంతా మరణముతో భయపడుతూ ఉన్న సమయంలో మొర్దెకై మాత్రం తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? గోనె బట్ట ధరించి బూడిద చల్లుకుని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. ఎవరైతే మొదటగా ఈ అనుభవాల గుండా వెళుతారో నెక్స్ట్ మీకు రాజు వస్త్రంలో ధరింపజేస్తాడు. అది లేనిది రాదు మీకు. ఇక్కడ మీరు చదివిన వాక్యంలో ఒకసారి మళ్ళీ మనం చదివితే కనుక ఇక్కడ ఏమని ఉందంటే, అప్పుడే మొర్దెకై ఓద వర్ణము, అది తెలుపు వర్ణము. ఒక్కొక్క వస్త్రం గురించి చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ వస్త్రాలన్నీ చెప్పాలంటే ఇంకొక 3 నెలలు పడుతుంది మనకి. అందుకనే మెయిన్గా ఒక 2 వస్త్రాల గురించి 3 వస్త్రాల గురించి నేను చెప్పి నేను కాస్త ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఆయన ధరించిన వస్త్రాలు ఏంటయ్యానంటే, ఓదా వర్ణము గల వస్త్రము, 2 తెలుపు వస్త్రము, 3 రాజ వస్త్రములు, 4
కిరీటము కూడా ధరించాడు. 5 ఈ మాట ధూమ్ర వర్ణము గల వస్త్రము కూడా ధరించాడట. అప్పుడు ఇవన్నీ ధరించిన తరువాతనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మీరు ఎక్కడైనా ఊరు ప్రయాణం చేయాలంటే మీరు మంచి వస్త్రాలు ధరించుకుని వెళ్తారు, అవునంటారా కాదంటారా? అలంకరించుకుని వెళ్తారు, అవునంటారా కాదంటారా? ఎందుకని? మన వాళ్ళు మీరు గమనిస్తే ఎప్పుడు సంక్రాంతికి, క్రిస్మస్కి, కొన్ని పండుగలు ఉంటాయి కదా మనకి, అప్పుడు ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్తారు చాలామంది. వామ్మో, వాడిని చూస్తే మనకి ఆశ్చర్యం కలిగిద్ది. తెల్ల డ్రెస్ అప్పుడు వేస్తాడు, రెపరెపలాడే, నలుపు కదమ్మా, రెపరెపలాడే పేపరు, కాగితము, అప్పుడే తీస్తాడు 2000 నోటు పైన పెడతాడు. ఖద్దరు షర్ట్ వేస్తాడు, ఖద్దరు ప్యాంట్ వేస్తాడు, 4 ఉంగరాలు పెడతాడు. అక్కడ దిగిన తర్వాత ఇక ఏం లేదు, అట్లా ఉంటుంది. ఎందుకని? ఆ ఊరు వారు చెప్పుకోవాలి ఏమని, అమ్మో అమ్మో రాజన్న మామూలోడు కాదు అసలు, ఎలాగున్నాడు చూడండి అని అంటారు, అవునా కదా? అలాగనే మొర్దెకై మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, రాజు సన్నిధిలో అలంకరించబడి వస్త్రములు ధరించి సిద్ధపడి బయలుదేరుతూ ఉన్నాడు. నీవు నేను కూడా ఒక రోజున ఇక్కడి నుంచే మనం బయలుదేరి వెళ్ళిపోవాలి. ఆ విషయం తెలుసా మీకు? మర్చిపోయారా? ఈ లోకం మనకి ఏది శాశ్వతము కాదు. బైబిల్ అంటుంది, ఈ లోకంలో మనము యాత్రికులమును పరదేశములై ఉన్నాం. టెంపరీ షెల్టర్ ఈ లోకం. యాత్ర చేసిన వాడు పెద్ద లగేజ్ ఏమి ఉండదు, అవునా కాదా? సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటాడు. మొర్దెకై ధరించిన వస్త్రాల గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆయన ధరించిన వస్త్రాల్లో చాలా వస్త్రాలు ఉన్నాయి. ఈరోజు తెల్లటి వస్త్రము గురించి మనం ధ్యానించబోతున్నాం. ఏ వస్త్రము? తెల్లటి వస్త్రాలు. చాలామంది తెల్లటి వస్త్రాలు ఎందుకు వేసుకురావట్లేదు అంటే, మీ మీద మీకే కాన్ఫిడెన్స్ లేదు, అవునా? తెల్లని వస్త్రాలు ఎందుకు వేసుకోవట్లేదంటే విశ్వాసం లేదు మీకు. తెల్లని వస్త్రాలు ఎందుకు వేసుకోవట్లేదంటే భయం వేస్తుంది మీకు. తెల్లని వస్త్రాలు ఎందుకు వేసుకోవట్లేదంటే సిగ్గుపడుతున్నారు మీరు. తెల్ల వస్త్రాలు ఎందుకు వేసుకోవట్లేదంటే మొగుడు చచ్చిపోయాడు అనుకుంటారేమోనని కొంతమంది. వాస్తవాలు కదా నేను చెప్పేది. మీకు తెలుసా పరలోకపు డ్రెస్ ఏంటో తెలుసా మీకు? తెల్లని వస్త్రాలే. అక్కడ తెలుపు తప్ప నలుపు ఉంటుందా? ఉండదు, అంతా తెలుపే. అసలు మన వస్త్రాలు తెల్లగా మార్చబడాలంటే మనం ఏం చేయాలి అనేది ఒక్కొక్కటిగా నేను 7 పాయింట్లు చెప్తాను. జాగ్రత్తగా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ 7 అనుభవాల ద్వారా మీ వస్త్రాలు తెల్లగా మార్చబడతాయి. చదువుదామా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదములు తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వల్లే ఎర్రనివైనను అవి హిమము వల్లే తెల్లబడును. చాలు, రండి అని మనకు ఒక ఆహ్వాన పత్రిక పంపించాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎక్కడున్నామని పిలుస్తున్నాడు మనల్ని? లోకంలో ఉన్నవారిని పిలుస్తూ ఉన్నాడు, పాపంలో ఉన్నవారిని పిలుస్తున్నాడు, దుర్మార్గులను పిలుస్తున్నాడు, దుష్టత్వం చేసిన వారిని పిలుస్తూ ఉన్నాడు, త్రాగుబోతులను పిలుస్తూ ఉన్నాడు, వ్యభిచారులను పిలుస్తూ ఉన్నాడు, దొంగలను పిలుస్తూ ఉన్నాడు, జోదగాలను పిలుస్తూ ఉన్నాడు, నరహంతకులను పిలుస్తూ ఉన్నాడు, ఉగ్రవాదులు పిలుస్తూ ఉన్నాడు, విగ్రహార్థికులను పిలుస్తూ ఉన్నాడు. ఇంకా లోకంలో లోక మాలిన్యం అంటుబడి నాశనం అయిపోతున్న వారిని,
నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు, రండి. ఎక్కడికి రమ్మంటున్నాడు? దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు. అయ్యా, దేవుని సన్నిధికి వస్తే మాకు ఉపయోగం ఏంటి? ఎందుకు రమ్మన్నా దేవుని సన్నిధికి? నా సన్నిధికి మీరు వస్తే నా వాక్యము ద్వారా మిమ్మల్ని నేను శుద్ధి చేస్తాను. వాక్యమనే నీళ్ళ చేత నేను మిమ్మల్ని శుభ్రంగా కడుగుతాను. అందుకనే చాలామంది దేవుని సన్నిధికి రమ్మని ఎక్కువగా ప్రయాసపడి పిలుస్తూ ఉంటాం అన్నమాట. నేను ప్రతి శనివారం అందరికీ ఫోన్ చేస్తాను. కొంతమందికి ఎందుకు చేయట్లేదంటే వారు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, వారంటే ఒక నమ్మకం, ఖచ్చితంగా వస్తారు. కొంతమందికి ఎందుకు నేను బ్రతిమలాడుతూ ఫోన్ చేస్తానో తెలుసా? నేను సిద్ధపడుతూ నాకు ఇచ్చిన పిల్లలను సిద్ధపరచాలని. మీరేమనుకుంటారో తెలుసా? కొంతమంది అన్నకు పనే ఉండదు అనుకుంటా ఫోన్ చేస్తాడు అని అనుకుంటారు. అది బాధ్యత. మేమన్నీ విడిచిపెట్టి సేవకు వచ్చాం. మాళ్ళు అన్నీ చనిపోయినాయి. ఎవరో ఏమనుకుంటారో అలాంటిది ఏం లేదు మాకు. ఒక్కొక్కసారి విశ్వాసాలు కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడనే పరిస్థితి. కాళ్ళు పట్టుకోము కానీ అంత స్థితికి వెళ్ళిపోతాం. ఎందుకు తెలుసా? రేపు దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడు. ఆయనకి లెక్క మేము చెప్పాలి. మాలో ఏ ప్రెస్టేజ్ ఉండదు. మేమే కనుక ప్రెస్టేజ్కి ఫీల్ అవుతే సంఘం అంతా ఖాళీగానే ఉంటుంది. ఎందుకు విషయం చెప్తున్నానో తెలుసా? ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడికి పిలుస్తూ ఉన్నాడు తెలుసా? ఆయన సన్నిధికి పిలుస్తూ ఉన్నాడు. రండి. ఎందుకు రమ్మన్నాడు తెలుసా? మన వివాదం తీర్చుకుందాం. మనకి ఆయనకు వివాదం ఉంది, మనకి ఆయనకు ఒక గొడవ ఉంది. ఆయనతో మన గొడవ ఏంటి అని మీరు ఆలోచన చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనం ఈ లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత మనం సాతాను వశం అయిపోయాం. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం మార్చబడ్డాం. దేవుని కార్యాలకి వ్యతిరేకంగా ఉన్నాం. దేవుని సన్నిధి అంటే మనకి ఇష్టం లేదు. ఇప్పుడు ప్రార్థన చేయడం అంటే ఇష్టం లేదు మనకి. ఆరాధన చేయడం అంటే ఇష్టం లేదు మనకి. ప్రభు అంటున్నాడు, రండి, నా సన్నిధికి రండి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పిలుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దినమెల్లా ఆయన చేయిలు చాపు పెడుతూ ఉన్నాడు. ఆయన కరములు చాపి పెట్టాడు. రండి రండి అని పిలుస్తూ ఉన్నాడు. మీకు బాగా తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? తండ్రి శుభ్రంగా స్నానం చేపించాడు. శుభ్రంగా స్నానం చేపించిన తర్వాత వస్త్రములు ధరింపచేశాడు. ఆ తండ్రి ఏ రీతికైతే చేశాడో ఈ పరలోకపు తండ్రి కూడా అదే చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దారి తప్పిపోయిన నీ జీవితంలో లోక మాలిన్యం అంటుకుని నశించిపోతున్నా నేను, నా దేవుడు మళ్ళా పిలుస్తూ ఉన్నాడు, రండమ్మా నా సన్నిధికి రండి. ప్రతి ఆదివారం నిన్ను పిలుస్తూ ఉన్నాడు కదా, ప్రతి శుక్రవారం నిన్ను పిలుస్తూ ఉన్నాడు కదా. ఎందుకని తెలుసా? నేను శుభ్రంగా కడగడానికి. మన పాపములు ఎర్రగా కనబడుతూ ఉన్నాయి. దావీదు చేతులు చూసినప్పుడు ఎర్రగా కనబడ్డాయి. అందుకనే దావీదుని దేవుని మందిరమును కట్టనవలా. మన చేతులు ఎర్రగా కనపడితే, మన ఆలోచనలు ఎర్రగా కనపడితే దేవుని సేవలు నిన్ను వాడుకోడు. ఆయన సన్నిధిని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను శుభ్రంగా ఆయన రక్తము చేత కడగడానికి. ఆయన రక్తము ప్రతి పాపమును, చెప్పండి, ప్రతి పాపమును కడిగి వేయను కదా. ఆయన కడగని పాపం అంటే ఏదీ లేదు. ఎంత ఘోర పాపినైనను, క్షమించరాని పాపములైనను ఆయన కడిగి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తంలో అంత పవర్ ఉంది.
100 హత్యలు చేసిన వాడిని కూడా ఆయన కడుగుతాడు శుభ్రంగా. వ్యభిచారం కూడా కడుగుతాడైనా, దొంగలను కూడా కడుగుతాడైనా, నరహంతకులను కడుగుతాడైనా, విగ్రహార్థకులను కడుగుతాడైనా. దేవునికి దూరం అయిపోయిన వారిని అందరినీ కూడా పిలుస్తూ, ఎందుకు తెలుసా, మళ్ళా తన రక్తం ఇచ్చి కడగడానికి. ఎందుకు కడగకపోతే పరలోకం ఇవ్వడా? 100% ఇవ్వడు. ఎందుకంటే లోక మాలిన్యమును అంటించుకొని ఆ పరిశుద్ధమైన పవిత్రమైన స్థలానికి నేను ఎలా ఆహ్వానిస్తాడు చెప్పండి? మీకు ఒక మాట చెప్తాను, చదువుతారా పోనీ? చదవండి ఒక మాట. ఏది? జకరీ గ్రంథం. అక్కడ యెహోషువ ఉంటాడు కదా, జకరీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. రిఫరెన్స్ చెప్పమ్మా. 3:1 అమ్మా, చూడండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాదు చేయగా ఈ మాట మీరు అండలు చేసుకోండి. మలిన వస్త్రములు ధరించుకున్నవాడై. చూసారా ఎక్కడ నిలబడి ఉన్నాడంట? దూతల సమూహంలో నిలబడి ఉండగా. చాలమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా విలువైన వండర్ఫుల్ వాక్యం. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. నీకు అర్థం కాకపోతే నేను వివరించి మరలా చెప్తాను మీకు. ఈ యెహోషువ ఎవరు అని అంటే ప్రధాన యాజకుడు. యాజకులు వేరు, ప్రధాన యాజకుడు వేరు. అంటే అందరికంటే హైయర్ పొజిషన్, ఉన్నతమైన వాడు. ఈ ప్రత్యక్ష గుడారంలోనికి సంవత్సరంకి ఒక్క మరి వాళ్ళకి అవకాశం ఉండేది. మనకలేక ఎప్పుడు మటప్పుడు చర్చకొట్టడానికి అవకాశం లేదు. మనకలేగా 9 గంటలకి 9:30కి చర్చ్ అంటే మనం ఎప్పుడు వస్తాము? 11:30 12 గంటలకి మన ఇష్టసరే మనం వస్తాం. అక్కడ అలా ఉండదు. టైం అంటే టైం, పంక్చువాలిటీ ఉంటుంది. ఈ గొప్ప భక్తిపరుడు సంవత్సరానికి ఒక్క మారి దేవుని సన్నిధికి వెళ్ళేవాడు. ఎందుకని వెళ్ళేవాడు తెలుసా? మనుషుల యొక్క పాపమును దేవుని సన్నిధిలో చెప్పడానికి వెళ్ళేవాడు. ఒకవేళ హృదయంలో ఏదైనా పాపము చేస్తుంటే ఎవరు? యెహోషువ ప్రధాన యాజకుడు. పాస్టర్ గారు సేవ చేసేటప్పుడు హృదయంలో ఏమైనా పాపం చేస్తే దేవుని ఉగ్రత గురి అక్కడ చనిపోతాడేమోనని ఉపయాజకులు ఏం చేసేవారు తెలుసా? ఒక నడానికి తాడు కట్టి, ఆ తాడికి దానమ్మ గంటలు కట్టి ఉపయాజకులు దాన్ని పట్టుకుని ఉండేవారు. ఈ యాజకుడు ధూపం వేస్తూ 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 ఉన్నప్పుడు ఒకవేళ దేవుని ఉగ్రత అతని మీదకి వస్తే, అక్కడ చనిపోతే ఆ గంటల శబ్దము ఆగిపోయేది. ఎప్పుడైతే గంటల శబ్దము ఆగిపోయిందో వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చేవారు. ఏంటి? సేవకుడు చనిపోయాడు, ప్రధాన యాజకుడు చనిపోయాడు అని వారు ఏం చేస్తారంటే వీళ్ళు లోపలికి వెళ్ళరు. ఆ తాడు పట్టుకుని కుక్కని లాగినట్లుగా బయటికి లాగేస్తారు. అంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్న స్థలం అది. అలాంటి ఖచ్చితత్వం కలిగిన యెహోషువ ఆ వేసుకున్న వస్త్రములే మైలుపడి అంటే మన బట్టలు మైలుపడలేదంటారా? అమ్మా, మన బట్టలు మైలుపడలేదా? మనం వేసుకున్న వస్త్రాలు మైలుపడలేదా? వస్త్రములని అంటే అర్థం ఏంటంటే నీతి క్రియలని అర్థం. క్రియలకి అది గుర్తుగా ఉంది. నీ క్రియల మీద మచ్చలు పడుతున్నాయా? మీరు ఆలోచన చేయండి. నీ తలంపుల్లో, నీ ఆలోచనలో, నీ మాట ద్వారా, నీ నడవడిక ద్వారా,
నీ ఉద్యోగ స్థలంలో నీ ప్రవక్తల ద్వారా మన మీద ఎన్ని మచ్చలు పడ్డాయి? ప్రతిరోజు పడుతున్నాయి కదా. మరి ఇది ఎవరు కడిగి వేస్తారు? ఎవరి దగ్గరికి మనం వెళ్ళాలి? ఈ పాపమును కడిగిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నాడంటే నేను ప్రకటిస్తున్న క్రీస్తు తప్ప మరొకరు లేదని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకని ఆయన రక్తములో అంత పరిశుద్ధత ఉందా? ఎస్, ఉంది. ఆయన పాపము లేనివాడు, పాపము ఎరగినవాడు, ఆయన పరమ పరిశుద్ధుడు. ఆయన రక్తం ద్వారా తప్ప మరి ఒక దారే లేదు మనకు. అసలు ఏ మానవులకి దారి లేదు. ఎడ్ల రక్తము ఒకవేళ కడగబడితే ఎడ్లలో కూడా పాపం ఉందని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎంత పరిశుద్ధుడు మీకు ఒక మాట చెప్తాను. సూర్యునిలో కూడా స్వచ్ఛత లేదట, సూర్యునిలో కూడా పాపం ఉందంటాడు. నక్షత్రాల్లో పాపం ఉందట. సృష్టిలో ప్రతి పదార్థంలో పాపం ఉంది. మీరు అనొచ్చు, సూర్యుడు ఎలా పాపం చేస్తాడన్నా, చంద్రుడు ఎలా పాపం చేస్తాడన్నా, నక్షత్రాలు ఎలా పాపం చేస్తాడని మీరు అనొచ్చు. దీనికి మీకు సమాధానం ఉందా? ఎవరైనా చెప్పగలరా? ఉదాహరణకి ఈ లోకంలో పాపం జరుగుతూ ఉంది. సూర్యుడు ఏం చేస్తాడు? రోజు ప్రకాశిస్తాడా లేదా? చంద్రుడు రోజు ప్రకాశిస్తాడా లేదా? నక్షత్రాలు రోజు పనిచేస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి లేవా? అంటే ఈ సృష్టిలో ఉన్న పాపానికి వాటికి కూడా ఏముంది? పాలు భాగస్తురాలై ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ఎందుకంటే నువ్వు పాపం చేయట్లా, కానీ పాపాన్ని నువ్వు చూస్తున్నావు. నువ్వేమైనట్టు? పాపం చేసినట్టే కదా. అందుకనే మీకు తెలుసా, ప్రభు తీర్పు దినాన్న ధవల సింహాసనం ఎదుట ఆయన తీర్పు తీర్చే సమయంలో భూమిని ఆకాశాన్ని పిలవబోతూ ఉన్నాడు. ఎంత విచిత్రంగా ఉంది చూడండి వాక్యము. మనము రోజు చూస్తూ నడుస్తున్న భూమిని ఆయన పిలుస్తాడట, ఆకాశం అని పిలుస్తాడట. ఆయన సింహాసనం ఎదుటగా వచ్చినప్పుడు అవి ఎంత కనపడతాయి? ఒక్కొక్కటి ఇంతే కనపడతాయి. ఎందుకంటే అంత మహాదేవుడు మన దేవుడు. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము కదా అని వాక్యం సెలవిస్తుంది. రండి మన వివాదం తీర్చుకుందాం. మన మీద పడిన మైలపు వస్త్రాన్ని ఆయన మరలా శుభ్రంగా కడగడానికి ఇష్టపడుతున్నాడు. ఒకటి, వాక్యము ద్వారా నేను కడగాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే వాక్యము చక్కగా వినమని చెప్తా ఉంటాను, వాక్యము చక్కగా చదవాలని చెప్తాను. మీ వస్త్రాలు కడిగివేసేది ఏదైనా ఉందంటే వాక్యము తప్ప మరొకటి లేదు. వాక్యానికి సంఘము అగ్రపీఠం వేయాల. అద్భుతాలు కాదు, అద్భుతాల వల్ల నీ వస్త్రము శుభ్రం చేయబడదు. ఆశ్చర్యకార్యాల ద్వారా నీ వస్త్రము శుభ్రం చేయబడదు. ఏదేదో కార్యాల వల్ల నీ వస్త్రాలు శుభ్రం చేయబడవు. ఇది 100% వాస్తవం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, వాక్యమని ఉదక స్నానము చేత నిన్ను నేను శుభ్రపరుస్తూ ఉన్నాను, పవిత్రపరుస్తూ ఉన్నాను, పవిత్రులని కన్యకగా నిన్ను మార్చాలని, ప్రభు ఎదురు నిన్ను నిలబెట్టాలని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము ద్వారా. 2, దేవుని రక్తము చేత మనము శుభ్రపరచబడతాం. మీరు అనుకోవచ్చు, యేసయ్య రక్తం ఎక్కడుంది? ఉంది. విశ్వసించిన వాడు కలవరపడడు. ఆయన రక్తముతో మనం కడుగుతాడు. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. నేను అంటాను, అబ్రహాం నీతిమంతుడిగా ఎలా మార్చబడ్డాడు చెప్పండి? నమ్మాడు కనుక. సింపుల్. నమ్మాడు, విశ్వసించబడ్డాడు. నమ్మాడు, దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన రక్తం చేత మనము రోజు కడగబడాలి. దేవుని సన్నిధికి వచ్చా, ప్రభా నీ రక్తం చేత నన్ను కడిగి ప్రభా. దావీదు పాపం చేసిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళేమన్నాడు చెప్పండి? నీ సోపుతో నన్ను కడిగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను. ఏ సోపు అది? ఈ సోపు అంటే ఏంటి? మొక్క. ఆ మొక్క ఎవరు?
యేసుక్రీస్తు ప్రభుల వారే. ఇసోపు అంటే వాక్యమే, వాక్యం అంటే ఇసోపే. ఇసోపు అనే వాక్యం అనే సబ్బు చేత మనం రోజు శుభ్రం చేయబడాలి. మనం వాక్యం వినం, వాక్యం మీద మనసు ఉంచాం, వాక్యం చదవం. ఈ లోకంలో నిన్ను శుభ్రపరిచేది ఎవడు లేడు, వాక్యము తప్ప. యేసయ్య రక్తము చేత. మూడోది, పరిశుద్ధాత్మ చేత నువ్వు శుభ్రం చేయబడాలి. ఆత్మను పొందుకోండి, మనం శుభ్రం చేయబడుతూ ఉంటాం. అందుకనే ఆయన సన్నిధికి రమ్మని. ఆయన సన్నిధిలో ముగ్గురు ఉన్నారు. ఆయన సన్నిధిలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక వాళ్ళ ముగ్గురు మనం శుభ్రం చేయడానికి పిలుస్తూ ఉన్నారు. అందుకని ఆదివారం మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు రావాలి? శుభ్రం చేయబడటానికి. మాకు శుభ్రం అవసరం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మేము నీతిమంతులం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. బైబిల్ చెప్తుంది, నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకని వాక్యాన్ని మనం చదవాలి. మనం చూడండి, ఒక అధ్యాయం చదివినప్పుడు మనకు విసుగు పుడుతుంది. ఎట్లా ఉండకూడదు. వినుట వలన విశ్వాసం పెరిగిద్ది. మనకి విశ్వాసం పుడుతుంది. అందుకనే ఏ ఆదివారము ఏ శుక్రవారం మనము పోగొట్టుకోకుండా ఉందుముగాక. ఒకటి, ఎందుకు రమ్మంటున్నాడు తెలుసా? మన వివాదాలు తీర్చుకుందాం. అంటే దేవునికి మనకు వైరాగ్యం ఉంది. దేనివల్ల వైరాగ్యము? మనలో పాపం ఉంది. అందుకనే ఆయనకి మనకి వైరాగ్యం ఉంది. మన ఇద్దరం ఆయన మనం సమాధాన పడ్డామనుకోండి, అప్పుడు ఏమైతే తెలుసా? మీరు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసినా ఆయన వింటాడు. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను. ప్రభు కూడా ఉపమానాలు ఏమన్నాడు తెలుసా? అయ్యా, మీరు బలిపీఠం యొద్దకు వచ్చి బలి అర్పించేటప్పుడు నీకు మీ ఎవరి మీదైనా విరోధం భావం ఉంటే నువ్వు వెంటనే ఏం చేయమన్నాడు? వెళ్ళి సమాధానపడు. ఎందుకు సమాధానం పడమంటాడు? సమాధానం పడిన తర్వాత నువ్వు బలి అర్పించాలి. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు గొడవలు పడే ఇక్కడ రాకూడదు. మనం సమాధాన పడే రావాలి. వివాదం తీర్చుకునేవారుగా మనం ఉండాలి. అప్పుడు నీ వస్త్రములు ఏమైతే చెప్పండి? అంటే ఈ వస్త్రాలకు మనం ఏం పేరు పెట్టవచ్చో తెలుసా? శుద్ధీకరణ వస్త్రాలు. శుద్ధీకరణ ద్వారా మన వస్త్రాలు తెల్లగా మార్చబడతాయి. శుద్ధీకరణ ద్వారా, మళ్ళీ చెప్పండి, శుద్ధీకరణ ద్వారా మన వస్త్రములు తెల్లగా మార్చబడతాయి. నెంబర్ 1 మీకు అర్థమైంది. మన వస్త్రాలు తెల్లగా మార్చబడాలంటే మనం ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. రైట్. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాక్యము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనం ఏం చేయాలి చెప్పండి? శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మన వస్త్రములు తెల్లగా మార్చబడతాయి. ఇది నెంబర్ 1 అనుభవం. నెంబర్ 2, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3 నుంచి 15 వరకు చదువుకుందాం. అమ్మ, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయమా మీరు చదివేది? అదేనా? 7:13 అమ్మ. అమ్మ ఒక్కసారి నా మాట వినండి. మీరు పోటీ పడొద్దు. నేను చెప్పింది స్పష్టంగా మీరు విని చదివితే మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా మీకే తెలియననగా చూసారా? చాలమ్మా. ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ 24 పెద్దలు ఉంటారు. ఎక్కడ?
పరలోకములో యేసయ్య సింహాసనం ఎదుట 24 పెద్దలు ఉంటారు. ఈ 24 పెద్దలు కూడా తెల్లని వస్త్రములు ధరించుకున్నవారే. తర్వాత వచనాలు మీకు చూపిస్తాను. ఈ తెల్లని వస్త్రం ధరించి 24 పెద్దల్లో ఒక ఆయన నిలబడి అంటున్నాడు, అయ్యా, ఏదో ఒక సమూహం వస్తుందేంటి, వీళ్ళు ఎప్పుడు మేము చూడలేదే, వీళ్ళు మాకు లేక తెల్లని వస్త్రాలు ధరించుకుని వస్తున్నారే, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు, ఎవరు వీళ్ళు, ఎందుకు వస్తున్నారు అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎవరు? ఒక పెద్ద. ఎవరిని అడుగుతూ ఉన్నాడు? ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అసలు వాస్తవానికంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఇంటిని సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఒక ఇంటిని నిర్మిస్తూ ఉన్నాడు, చకచక పనులన్నీ చేపిస్తూ ఉన్నాడు. దేవదూతల చేత, కెరూబుల చేత, షరాబుల చేత ఆ ఇంటిని శుభ్రంగా కడుతూ ఉన్నాడు. అది మామూలు ఇల్లుగా లేదు, అది చాలా ప్రత్యేకంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా విశాలంగా ఉంది. ఆయనకి డౌట్ వచ్చి అడిగాడు, అయ్యా, ఎవరి కొరకు ఇల్లు, ఎవరికో ఇంటిని కడుతున్నావు అని అడుగుతూ ఉంటే, నా పెండ్లి భార్య కొరకు నేను కడుతూ ఉన్నాను అంటున్నాడు. అయ్యా, నీ పెండ్లి భార్య ఎక్కడుంది, మేము చూడాలని ఆశపడుతున్నామయ్యా అని దేవదూతలందరూ ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు. ఇది నేను చెప్తున్న కథ నిజమా? నిజము. ఎలా నిజము? వాక్యం ద్వారా నిజం. అవునా కదా? ఎలా చెప్పగలరు మీరు? ప్రభు ఏమన్నాడు? 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి తండ్రి పని సంపూర్ణంగా నెరవేర్చి పరలోకానికి ఆహ్వానమై వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత శిష్యులతో అంటున్నాడు, అయ్యా, కలవరపడొద్దు, నేను వెళ్ళటం మంచిది. ఎందుకు మంచిది? నేను మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరుస్తాక వెళ్తున్నాను. ఆ స్థలం ఏదో తెలుసా? పరలోకమే. ఆ స్థలంలో ఏముందో తెలుసా? పరలోక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఎవరు కట్టారో తెలుసా? ప్రభు కట్టాడు. ప్రకటన గ్రంథం ధ్యానించినప్పుడు ఈ విషయాలన్నీ మీకు చెప్తాను అర్థమయ్యే రీతిగా. అది చాలా అలంకరణతో ఉంటుంది, అందమైన రీతిగా ఉంటుంది, వజ్రాలతో ఉంటుంది, వైడూర్యాలతో ఉంటుంది, బంగారంతో ఉంటుంది. అలాంటి అందమైన ఇంటిని కట్టిన తర్వాత ఆ ఇంటి పని అంతా ముగిసిపోతుంది. పెద్దల్లో కూడా వచ్చండి, అయ్యా, ఎవరి కొరకు ఇది కడుతున్నావు? నా పెండ్లి భార్య కొరకయ్యా. ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఎప్పుడు వస్తుంది? త్వరలోనే వస్తుంది. ఈలోగా ఆ దర్శనం అంతటిలో కూడా ఏం కనపడుతుంది తెలుసా? సంఘము సమూహంగా బయలుదేరి వస్తూ ఉంది. ఎక్కడికి? పరలోకానికి బయలుదేరి వస్తూ ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకుని వస్తూ ఉన్నారు. ఏ వస్త్రాలు అయ్యి? చూసారా, ఇందాక చెప్పాను మీకు, పరలోకానికి ప్రయాణమే వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎలాగెళ్ళాలి? తెల్లని వస్త్రాలు ధరించుకుని. నేను రంగు వస్త్రాలు వేసుకుంటానంటే కుదరదు. నాకు రెడ్ అంటే బాగా ఇష్టం ఉండే రెడ్ వేసుకుంటాను, నాకు బ్లూ అంటే బాగా ఇష్టం, బ్లూ వేసుకుంటాను, నాకు ఎరుపు, తర్వాత ఎల్లో. చెప్పండి, ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి కదా. వేసుకుంటామని అంటే కుదరదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ చిత్తం పూర్తిగా చచ్చిపోవాలా. దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. ఇక్కడ యజమానుడికి ఒక ఇష్టం ఉంది, ఇక్కడ యజమానుడికి ఒక డ్రెస్ ఉంది, ఇక్కడ ఆయన చిత్త ప్రకారం మనం చేయాలి. ఇప్పుడు మిమ్మల్ని ఏమండైనా ఆ సమయం వచ్చినప్పుడు ఒకే మాట అంటాడు, అక్రమము చేయవారులారా. అది ఆ మాట అనిపించుకుందామంటారా? రేపు నుంచి మీరు తెల్ల బట్టలు వేసుకొస్తారా? వేసుకొస్తానో చేయి పైకి ఎత్తండి. లేకపోతే నేను కుట్టిస్తాను పోనీ. మరి ఏం చేస్తాం ఇంకా చెప్పండి. మన దాంట్లో చాలామంది టైలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చక్కగా తెల్ల వస్త్రం కుట్టిస్తారు మీకు. ఓకే, తెల్ల వస్త్రం వేసుకురావడానికి ట్రై చేయండి, దయచేసి ట్రై చేయండి. ప్రత్యేకించి జెంట్స్కి ఏం చెప్తున్నానంటే, మీరు తెల్లటి వస్త్రాలు ధరించుకుని రావాలా. మొన్న ఒక మాట చెప్పాను మీకు, ఎంతమంది గుర్తుందో లేదో. షూషను కోటలో నుండి రథస్వములు బయలుదేరి వెళ్తూ ఉన్నాయి, బీజస్వములు బయలుదేరి వెళ్తూ ఉన్నాయి. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వెళ్తూ ఉన్నారు. బీజస్వములు అంటే ఏదో అనుకునేరు, గుర్రాలు.
ఇక్కడ చాలామంది గుర్రాలు ఉన్నాయి మన దగ్గర, చెప్పాను కదా మీకు. సిద్ధంగా ఉన్నారు వాళ్ళు, ఎవరినైనా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఇక్కడ రెండో అనుభవం ఏంటో తెలుసా? తెల్లని వస్త్రములు వారు ధరించుకున్నారట. ఎలాగొచ్చిన తెల్లని వస్త్రాలు వాళ్ళకి? చదువుకుందాం మళ్ళా. వీరి మహాశ్రముల నుండి వచ్చిన వారు. వీళ్ళకి ఎలాగొచ్చినట్టు వస్త్రాలు అయ్యి? మహాశ్రమలు అనుభవించి వచ్చినవారు మొదటిగా. రెండోది, గొర్రెపిల్ల రక్తము ద్వారా ఆ వస్త్రములలో ఉతుక్కున్నారు. అది తెల్లగా అవడం అంటే. రెండోదిగా, మన వస్త్రాలు తెల్లగా అవ్వాలంటే గొర్రెపిల్ల రక్తము చేత కడగబడాలి. లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఇదే అని యోహాను ఆ గొర్రెపిల్లని చూపించి ఆయన ప్రక్కకి వెళ్ళిపోయాడు. ప్రతి సేవకుడుకు ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? యోహాను లేక కొంతమంది శిష్యులను తయారు చేసి, అయ్యా ఇక్కడ నుండి మీరు సిద్ధపడ్డారు కదా, ఇదిగో లోక పాపాలు మోసుకుని గొర్రెపిల్ల, అదిగో దాన్ని వెంబడించండి మీరు అని ఏం చేయాలి? ప్రతి సేవకుడు యేసుక్రీస్తు ప్రభువుని చూపించి ఆ మార్గం గుండా వెళ్ళమని చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. యోహానులో ఉన్న గొప్పతనం ఏంటంటే గొర్రెపిల్లని వెంబడించమని చెప్తూ ఉన్నాడు. గొర్రెపిల్ల మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. అవునా కదా? లోక సువార్త మీరు చదువుకుంటే మాటలన్నీ ఉంటాయి. ఆయన మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడట. రెండో అనుభవం తెలుసా మీకు? మన వస్త్రాలు తెల్లగా మార్చబడాలంటే ఏం చేయాలి? మనము గొర్రెపిల్ల రక్తము చేత కడగబడాలి. నేను చర్చికి వస్తూ ఇష్టం అండి, నాకు ఇష్టం, బాగా ఇష్టం. పాటలు పాడడం అంటే బాగా ఇష్టం, ఆరాధన చేయడం అంటే బాగా ఇష్టం, అన్నీ ఇష్టమే. కానీ అయ్యా ఏమి ఇష్టం లేదు మనకి? మారు మనసు పొందడం ఇష్టం లేదు, రక్షణ పొందటం. చెప్పండి, అమ్మో రక్షణ పొందితే మా కులస్తులు ఏమనుకుంటారు? చెప్పండి, రక్షణ పొందితే మా బంధువులు ఏమనుకుంటారో? రక్షణ పొందితే మా పిల్లల పెళ్ళిళ్ళు అవేమో? రక్షణ పొందితే రిజర్వేషన్లు అన్నీ ఉన్నాయి. నేను చెప్పింది వాస్తవాలు కదా. రక్షణ పొందితే కులం మారిపోద్దేమో, మతం మారిపోద్దేమో, రిజర్వేషన్ మారిపోతాయేమో, ఈ ఆలోచనతో చాలామంది రక్షణ పొందట్ల. ఇవేవి కూడా నీకు అడ్డుగా ఉండకూడదు. నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. రక్షణ పొందండి. ఈ రక్షణ పరలోకంలో మిమ్మల్ని నిలబెట్టడానికి ఎంతో మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. నేను అంటాను, నువ్వు నమ్ముకున్న దేవుడు నీ కుమార్తెకి వివాహం చేయలేడా? నిన్ను నమ్ముకున్న దేవుడు నీ పిల్లల్ని చదివించలేడా? నిన్ను నమ్ముకున్న దేవుడు నీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేడా? నిన్ను నమ్ముకున్న దేవుడు నీకు ఒక పరిస్థితిని, ఒక స్థితిని సిద్ధపరచలేడా? ఏమ్మా, అంత చేతకనబడా మన దేవుడు? చెప్పండి అమ్మా. ఎవడో లోకస్తులు ఇచ్చిన దాని గురించి ఎందుకు మనం వెంపర్లాడుతూ ఉంటాం? దేవుని రక్తము చేత కడగబడడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. ఆయన రక్తము ద్వారానే నీ వస్త్రములన్నీ కూడా ఏమైతే తెలుసా? శుభ్రపరచబడతాయి. శుభ్రపరచబడిన తర్వాత నెక్స్ట్ వెంటనే అక్కడ ఏముంది తెలుసా? చదువమ్మా. చూసారా, ఉతుక్కుని తెలుపు చేసుకున్నారంట. మనమే ఉతుక్కోవాలి. రక్తం ఉంది, ఆ రక్తంలో మనం ఏం చేయాలి? అమ్మ మీకు బాగా తెలుసా, అక్కలకు బాగా తెలుసు కదా, మీ వస్త్రాలు, మీ భర్తలు, మీ పిల్లలు, మీ ఏం చేస్తారు మీరు? అన్న మేమెందుకు కుడుతుందామన్నా, భలే ఉన్నారు మీరు. ఆలు ఉతుక్కుంటారన్నా. ఏందన్నా మీరు, అసలు మీ ఇంకా తెలియలేదంటారు మీరు, అంతేనా? మీ భర్తలతో ఉతికిచ్చేట్టు బ్యాచ్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉంటే మీరు ఎందుకు చెప్తారు ఇక్కడ? అయినా కానీ
వాళ్ళు అంటారు, అన్న మంచి క్వశ్చన్ వేసావన్నా నువ్వు, అడిగాను ఇంకా అడిగాను అంటున్నారు కొంతమంది తలెట్టుకుంటున్నారు. ఏం చేద్దామో అర్థం. వస్త్రాలు మనమే ఉతుక్కోవాలి. ఉతుక్కోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఉతుక్కోవడం అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపడటం, ఒప్పుకోవటం. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ పాపములను ఒప్పుకోవటం. అదే దావీదు చేశాడు. దావీదు ఉతుక్కుంటున్నాడు. అక్కడ సబ్బు తెచ్చుకున్నాడు, సబ్బు పెట్టేశాడు. సబ్బు పెట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు? వస్త్రాల్ని చెప్పండి ఇలాగా ఉతుక్కుంటున్నాడు. మీకు తెలుసా, సబ్బు పెడితే ఉపయోగం లేదు, దాన్ని ఏం చేయాలి? ఉతకాల. ఉతికితేనే వస్త్రాలు ఏమవుతాయి? తెల్లగా మార్చబడతాయి. అది ఎంత వాస్తవమో దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రతిరోజు దేవుని సన్నిధి మన పాపములు ఒప్పుకొని శుభ్రం చేసుకోవాలి. ఇది రెండవ అనుభవం. మూడోది ఇందులో ఏమో తెలుసా? అందువలన వారు అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? దేవుని సింహాసనం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు పరలోకం వెళ్ళిపోయి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో. ఆహా, చూసారా ఎంత గొప్ప భాగ్యమో. ఈ వస్త్రాలు ఎవరైతే ఉతుక్కుంటారో వాళ్ళంట ఆయన సింహాసనం ఎదుట నిలబడతారంట. నిలబడటం మాత్రమే కాదు, రెయ్యింబగళ్ళు రాత్రి ప్రగల్లో అని తేడా లేకుండా నిత్యము ఆయన స్తుతిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక్కొక్కరు పాట పాడే అవకాశం ఒకరికి ఇస్తాము. మీకు ఇంకొక అవకాశం మీకు అనిపిస్తుంది, ఇంకో పాట ఇస్తే బాగుండు, ఇంకా పాట పాడాలి ఉంది నాకు అంటారు. ఆరాధన ఇచ్చామనుకో, ఇక్కడ సరిపోవట్లేదు, ఇంకా మళ్ళీ ఆరాధన చేయాలని ఇంకొకరికి ఉంటుంది. అవునా కదా? ఆశయం అనుకుంటుంది, నిజమే, తప్పేం లేదు అందులో. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత నాన్ స్టాప్గా అక్కడ స్తుతి తప్ప, ఆరాధన తప్ప మరి ఏది ఉండదు. అది ఆకలి కూడా ఇప్పుడు ఎందుకు వేసాక అక్కడ ఏముండదంటే నిత్యము స్తుతించేదే ఉంటుంది. ఇక్కడ వాక్యం వినేదే ఉండదు. ఇక దేవుని స్తుతించడమే, పాటలు పాడటమే. పాటలు పాడుతూ ఉంటే పరవశులుగా మార్చబడుతూనే ఉంటాం. అక్కడ పాటలు పాడాలంట వాళ్ళతో మనం జాయిన్ అవ్వాలని ఉందా? వాళ్ళతో కలిసి ఉండాలని ఉందా మీకు? ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి తెలుసా? మన వస్త్రములు ఉతుక్కోండి. నీ పాపంలో నీకే తెలుసు, నువ్వే ఉతుక్కోవాలి. ఎవరో ఉతకరు ఇక్కడ. మీ బట్టలు మేము ఉతకం. ఎవరి బట్టలు అంతేనా కదా? ఎవరు వాషింగ్ మిషన్లో వాళ్ళు వేసుకోవాలి. అప్పుడు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, అన్న మాకు వాషింగ్ మిషన్ లేదమ్మా, తెలుసా మీకు? అప్పుడే మన వాళ్ళు కొంతమంది అడుగుతారు, అన్న పంపించినారా, మేము ఉతికి పెడతామన్న అంటారు. కానీ మేము పంపించట్లేదు, ఎందుకంటే మా బట్టలు మేమే ఉతుక్కోవాలి. ఇక ఎందుకు ఈ విషయం చెప్తున్నా తెలుసా? మనము పరలోకంలో నిత్యము దేవుని స్తుతించాలంటే, ఆరాధించాలంటే, పరలోకంలో చేర్చబడాలంటే నీ వస్త్రములు ఉతుక్కునేవారుగా ఉండాలి. ఎవరైతే తన వస్త్రము తెల్లగా చేసుకుంటారో వారే దేవుని స్తుతించడానికి అర్హులు. ఇది ఈ మాటకున్న అర్థం. ఇక్కడ ఏ బట్టలైనా మీరు వేసుకుని ఆరాధిస్తారు, అక్కడ అలాగ ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లటి వస్త్రాలు వేసుకుని రేయింబగళ్ళు ఆయన దేవాలయంలో మనం ఏం చేయాలి తెలుసా? సేవించుచూ ఉండాలి. రెండో అనుభవం. మొదటి అనుభవం ఏంటి చెప్పండి? అయ్యో, అది శుద్ధీకరణ ద్వారా మన వస్త్రములు ఎవరు రాసుకోవట్లేదా? అర్థం అవ్వట్లేదమ్మా మీకు? ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి? గొర్రెపిల్ల రక్తంలో వస్త్రములు. రైట్. మూడోది మత్తయి సువార్త 1:2. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 అమ్మా, 17:1. 6 దినములైన తరువాత యేసు వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయాను. వారి ఎదుట ఆయన రూపాంతరము పొందెను. ఆయన ముఖము
సూర్యుని వలె ప్రకాశించెను. అండలం చేసుకుంటే ఆయన వస్త్రములో తెలుపు వలె వెలుగు వలె తెల్లని వాయను. మూడవదిగా మన వస్త్రాలు తెల్లగా అవ్వాలంటే, తెల్లని వస్త్రాలుగా మార్చబడాలంటే మనకి ఏ అనుభవం ఉండాలి తెలుసా? రూపాంతరపు కొండ అనుభవం ఉండాలి. మనకి ఏ అనుభవం ఉండాలి చెప్పండి? రూపాంతరపు కొండ అనుభవం ఉండాలి. కొండ అనుభవం అంటే ఒక ఉన్నతమైన అనుభవం. కొండ వేరు, పల్లపు ప్రాంతం వేరు. కొండ హైట్గా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది. మనము కూడా ఈ లోకం అని ఈ పల్లపు ప్రదేశాలను విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా? పర్వత అనుభవం వెళ్ళిపోవాలి, ఉన్నతమైన అనుభవంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కూడా చాలామంది భక్తులు కొంతమంది ఉన్నారండి, చాలామంది వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ అడవి ప్రాంతానికి వెళ్ళిపోయి, కొండలకు, గుట్టలకు, లోయలకు వెళ్ళిపోయి ఏకాంతంగా మోకరించి కొండల మీద ప్రార్థన చేస్తారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ మోకాల ప్రార్థన వల్లనే ఎంతోమంది రక్షించబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, ఆయన ఎప్పుడు ఆయన వస్త్రాలు తెల్లబడాల, ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించాల. ఎప్పుడు ప్రకాశించినవి? కొండకి వెళ్ళిన తర్వాత, పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత, లేదా రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత. అంటే దీనికి ఉన్న అర్థం ఏంటి తెలుసా? మీరు లోకాన్ని విడిచిపెట్టేసి, లోకస్తులను విడిచిపెట్టేసి, లోక పద్ధతులు విడిచిపెట్టేసి కొండకు మనం ఎక్కి వెళ్ళిపోవాలి. ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి, యేసయ్య ఎప్పుడు చూడలేని యేసయ్యని ఆ రోజు వాళ్ళు చూశారు. అయితే ఈయన మన మధ్య తిరిగేవాడు కదా, ఏంటి ఎలాగున్నాడు ఈయన? అద్భుతం. పేతురు వల్ల ఆయన ప్రకాశాన్ని చూడలేక చచ్చిన కుక్క వల్ల పడి ఉన్నారంట అక్కడ. ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది, ఆయన వస్త్రములు ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే కొండ అనుభవం ఏంటి తెలుసా? కొండ అనుభవం మీకు బాగా తెలుసు. మోషే కూడా సినాయి పర్వతం ఎక్కాడు, ఎక్కడ లేదా? కొండకి ఎక్కాడు. ఎక్కిన తర్వాత 40 రాత్రింబగళ్ళు అక్కడ ఏం చేశాడు? భోజనం చేశాడా? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మోషే ఆ 40 రాత్రింబగళ్ళు ముగించుకుని కిందకి దిగి వస్తూ ఉన్నాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉందట. అది ఆయనకి తెలియలేదు. చూసిన వారు అంటున్నారు, అవో మోషేనా? ఈ మోషే ముఖము చూడలేక వారు ముసుగు వేసుకున్నారట. ఏం వేసుకున్నారు? ముసుగు వేసుకున్నారు. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? కొండ మీద కట్టబడిన ఇల్లు కూలిపోదు. వరద వచ్చినా, వాన వచ్చినా, గాలి వీసినా, తుఫానే వచ్చినా కొండ మీద కట్టబడిన ఇల్లు స్థిరముగా ఉండును. ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోవును. ఇసుక అంటే లోకము అని అర్థం, కొండ అని అంటే పరలోకం అని అర్థం. మనం దేని మీద కట్టుకుంటున్నాం? మనము అర్థం చేసుకోండి. ఇంతగా మనం ప్రకాశించాలంటే, మన వస్త్రాలు ప్రకాశించాలంటే, మన జీవితాలు ప్రకాశించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధి, ఉన్నతమైన పర్వతంకి ఎక్కి మోకరించి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. అప్పుడు నిన్ను చూసిన వారు, నువ్వేదో బడాయికి మనం చెప్పుకోవసరలా, నువ్వు భక్తిపరుడు అని నువ్వేదో మెల్ల ఒక టాగేసుకోవసరలా, నిన్ను చూసిన వారు ఎస్ ఇతను భక్తిపరుడు, ఇతను యథార్థవంతుడు. కొంతమంది మనం చూసినప్పుడు ఉంటే ఈ అక్కలాగా ఉండాలి, ఉంటే ఈ అన్నలాగా ఉండాలి. మనం చూసినప్పుడు కొంతమందికి ప్రశాంతత కలుగుతుంది, కొంతమందికి మనం చూస్తే చీమల జల్లు పాగుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? మీరు లోకంలో ఉంటున్నారు, మీరు లోకంలో ఏమవ్వాలి? ప్రకాశించాలి. అదే ప్రభు చెప్తున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. లోకానికి ఏమై ఉన్నాం? మనము వెలుగై ఉన్నాము. వెలుగు ఏం చేస్తుంది? ప్రకాశిస్తూ ఉంటుంది. వెలుగు ఏం చేస్తుంది? అనేక మంది చీకటిని పాలదోరుతూ ఉంటుంది. మనం ఎలాగ ఉండాలంటే, లోకంలో నువ్వు వెలుగై ఉండాలంటే నీ చీకటి గదిలో నువ్వు సీక్రెట్గా ప్రార్థన చేసేవాడుగానే ఉండాలి. ఇక్కడ నువ్వు సీక్రెట్గా ప్రార్థన చేస్తే నువ్వు బయట ప్రకాశిస్తావు. ఆ ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధి నువ్వు గడపడం ద్వారా నీ వస్త్రాలు ఏమైతే తెలుసా? తెల్లగా మార్చబడతాయి. ఇది
ప్రకాశమానమైన వస్త్రాలు. ఏం వస్త్రాలు? ప్రకాశమానమైన వస్త్రాలు మనం ధరించుకోవాలి. మొదటి వస్త్రం ఏంటి? దేవుని సన్నిధిలో శుద్ధి చేసుకునేట ద్వారా మన వస్త్రాలు తెల్లగా మార్చబడతాయి. నెంబర్ 2, గొర్రెపిల్ల రక్తము చేత మన వస్త్రాలు తెలుపు చేయబడతాయి. నెంబర్ 3, ప్రార్థన ద్వారా మన వస్త్రాలు ప్రకాశించబడతాయి. 4వది ప్రకటన గ్రంథం 3:4 త్వరగా చదువుకుందాం. ఎక్కడంటమ్మా? సార్దీసు సంఘం ఒకటి ఉంది. అందులో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి. ఏమంటున్నారు వాళ్ళు? అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొననని, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, అపవిత్రపరచుకొననని కొందరు సార్దీసులో నీ యొద్దనున్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. చాలమ్మా. సార్దీసు సంఘంలో కొంతమంది భక్తులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, న్యాయవంతులు ఉన్నారు, చెడుతనమును అసహించుకునే వాళ్ళు ఉన్నారు, లోకంలోకి వెళ్ళి రాజ్య పడకుండా ఒక ప్రత్యేకమైన జీవితం జీవించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అంటున్నారు, వీళ్ళని బట్టి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ సంఘం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో ఈ సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. లోకంలో 7 అనగా సంపూర్ణతకు గుర్తు. లోకంలో ఎన్నో సార్వత్రిక సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఈ సార్వత్రిక సంఘాల్లో మన సంఘం ఒకటి. మన సంఘము ఎవరో మన సంఘం గురించి సాక్ష్యం చెప్పవసరలా. మన సంఘం గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే సాక్ష్యము చెప్పునుగాక. అలాంటి స్థితిలో మనం ఎదగాలి. నీ సాక్షి నువ్వు చెప్పుకోవడం కాదు, నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం కాదు. సెల్ఫ్ డబ్బా మనం కొట్టుకోకూడదు. సాక్ష్యం అంటే అర్థమేంటో తెలుసా? నీ గురించి ఎదుటివాడు చెప్పేదే సాక్ష్యం. నీ ప్రవక్తలని ఎదుటివాడు చెప్పేదాన్ని సాక్ష్యం అంటారు. అంతే ప్రభు అంటాడు, నా గురించి నేను సాక్ష్యం చెప్పడం అవసరం లేదు, నన్ను గురించి సాక్ష్యము చెప్పేవాడు ఒకడు ఉన్నాడు. మన సాక్ష్యము చెల్లదు. మన సాక్ష్యం చెల్లిద్దా? చెల్లదు. అంతేనే కదా భూమి ఆకాశాలు పిలుస్తాడు. పొద్దున్న ఇందాక చెప్పాను మీకు, భూమి ఆకాశం ఎందుకు పిలుస్తాడు? లేదా మనం చెప్పుకోవచ్చు కదా, కుదరదు. మన సాక్ష్యము భూమి ఆకాశాలు ప్రభు సింహాసనం ఎదుట ఒక రోజున చెప్పబోతూ ఉన్నాయి. వాళ్ళిద్దరు ఎందుకు చెప్పాలి? ఆకాశం చూస్తూ ఉన్నది, భూమి మోస్తూ ఉంది. ఈ రెండింటికి మరుగైంది ఏదైనా ఉందా? అందుకనే ఆ 2 సాక్ష్యం చెప్పబోతూ ఉన్నాయి. 3వ అనుభవం, ఈ సంఘము ఎలాంటి సంఘం తెలిసేది? అపవిత్రము పరుచుకొనని సంఘం ఇది. అపవిత్రపరచుకోదు అంటే అపవిత్రత అంటే ఏంటి? ఇప్పుడు మన సంఘంలో చేర్చబడ్డాము, మన వాక్యం వింటున్నాము, మనం బాగా ఎదుగుతున్నాము. అపవిత్రత మనకి ఎందుకు వస్తుంది అమ్మా? ఎందుకు మనకు అపవిత్రం అయితే మళ్ళీ మనము ఎందుకు అవుతుంది తెలుసా? చెడు మాటలు వినుట ద్వారా, ఒకరిని బట్టి ఒకరు చెడ్డగా మాట్లాడుకోవడం ద్వారా, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవడం ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, మాట ద్వారా, త్వలంపుల ద్వారా మనం కూడా ఏమైపోతామంటే అపవిత్రపరచబడతాం. ఈ అపవిత్రపరచబడుతున్న మనల్ని ఏం చేసుకోమంటున్నాడు తెలుసా? సార్దీసు సంఘము వలె వాళ్ళు అంటున్నారు, మేము వారు అర్హులు గనక. ఎవరు అర్హులు తెలుసా? సార్దీసు సంఘములో అర్హులు. ఎందుకని? వాళ్ళ ఏ అపవిత్రత లేదు. వాళ్ళు అర్హులు గనక వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించి నాతో కూడా సంచరిస్తూ ఉంటారు. ఎక్కడ సంచరిస్తారు? పరలోకంలో. ఇది పరలోకంలో ప్రభుతో మనం సంచరించడానికి వాడే వస్త్రాలు. ఈ వస్త్రాలు వేసుకుంటేనే మన ప్రభుతో సంచరించగలుగుతూ ఉంటాం. ప్రభు ఆత్మ మనలో ఉండి మనం నడిపిస్తూ ఉంటుంది. 4 అనుభవాలు. 5వదిగా చూద్దాం.
ప్రకటన గ్రంథము 3:4 సారీ 9:8 క్షమించండి, ప్రసంగి 9:8 కూడా ఒకసారి చదువునన్నా. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకును, నీ తలకు నూనె తక్కువ చెయ్యకు. చాలు, ప్రసంగి అంటున్నాడు ఇక్కడ. తెల్లటి వస్త్రములు ఎల్లప్పుడూ ధరించమంటున్నాడు. ఎప్పుడు ధరించమన్నాడు? ఎల్లప్పుడూ ధరించమంటున్నాడు. ఆహా, ఆదివారం ఒకటే కదంటే ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే ప్రతిరోజు మీ బీరో చూస్తే అన్నీ తెలిపే ఉండాలా. అమ్మ, అర్థమైంది మీకు? మీ వస్త్రాలు అన్నీ తెల్లగా ఉండాలి. తెల్లటి వస్త్రాలు మనము ధరించకూడదు. ఎప్పుడు? ఎల్లప్పుడు. అంటే ఈ రక్షణ వస్త్రము ఎప్పుడు నీ ఒంటి మీద ఉంటూనే ఉండాలి. ఇది మనం ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు కొంతమంది చర్చి నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మా జెంట్స్ అయితే లేదా మా బ్రదర్స్ అయితే ఏం చేస్తారు తెలుసా? ఇది ఇలా తీసేసి ఏం చేస్తారు? హ్యాంగర్ తరిగిస్తారు లేదా? అలాగే మనం ఒక్కొక్కసారి ఎవరినైనా తిట్టాలన్నా కొట్టాలన్నా ఏం చేస్తాం? మనము మన రక్షణ వస్త్రాన్ని ఏం చేస్తాం తెలుసా? పక్కన పెడతాం. పెట్టి అంటాం మనం. ఒకసారి అది మీద ఉండగా అంటాం మనం, నేనే గనక రక్షణ పొందకపోతే నీ సంగతి ఏంటో తెలిసేవాడిని. ఇప్పుడైతే ఏమో తెలుస్తున్నావు కదా, అవునా కదా? ఈ వస్త్రము ఎక్కడ తీయకూడదు. మనం ఎక్కడెక్కడ తీసేద్దాం తెలుసా? అమ్మ, అక్కలారు ఏమైనా అన్నమాట. మీరు ఊర్లో మీ బంధువులు పెళ్ళిళ్ళకి వెళ్ళారనుకో, మీరు ఏం చేస్తారు? నిజంగా ఒప్పుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు తీసేస్తారు. వాళ్ళ వస్త్రాలు వేసుకుంటారు మీరు అక్కడ. ఎవరి వస్త్రాలు? మీరు నిజంగా మీరు చెప్పరు, అదే వచ్చింది మీతో బాధ నాకు. అన్యుల వస్త్రాలు వేసుకుంటారు, అంటే అన్య సాంప్రదాయాలైన వస్త్రాలు ధరించుకుంటారు. క్రైస్తవ వస్త్రాలు ఏం చేస్తారు మీరు? అందుకని మీకు 2 వస్త్రాలు ఉంటాయి మీ దగ్గర. ఒకటి లోకపు వస్త్రాలు ఉంటాయి, 2 పరలోక వస్త్రాలు కూడా. 2 వస్త్రాలు మెయింటైన్ చేస్తారు మీరు. మీ అంత తెలుగులో ఎవరు లేరు. ఎక్కడ వేయవలసింది, ఎక్కడ వేసుకోవాల్సినవి అక్కడ వేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసిన వారు. అట్లా ఉండకూడదు. ఎల్లప్పుడూ ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, బంధువుల మధ్యలో ఉన్నా లేకపోయినా, రక్త సంబంధుల మధ్యలో ఉన్నా లేకపోయినా, చర్చిలో ఉన్నా లేకపోయినా, ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా, వ్యాపారంలో ఉన్నా లేకపోయినా, ఎక్కడున్నా నీ డ్రెస్ కోడ్ ఏంటో తెలుసా? తెల్లటి వస్త్రములు ధరించుకునే ఉండాలి. రెండోది, తల నూనెకి తక్కువ కాకూడదు. అది దేనికి సాదృశ్యం తెలుసా? నిత్య ఆశీర్వాదానికి అది సాదృశ్యంగా ఉంది. నూనె గురించి ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. మనము తెల్లని వస్త్రాలు ఎప్పటికీ ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇక్కడ నుంచి మీరు తెల్లని వస్త్రాలు వేసుకుంటారని. అందులోకి మన పెంతుకో సహవాసం అమ్మ, మిమ్మల్ని ఏం గట్టిగా మాట్లాడితే మీరు ఎక్కడ ఫీల్ అవుతారని కొన్ని విషయాలు చెప్పట్లేదు మేము. పర్లేదన్న మీరు చెప్పండి అని అంటారేమో అని అనుకుంటున్నాను. ఎవరు అన్నట్లా చెప్పమంటారా? పొద్దున్నే అనుకుంటే అక్క నేను మాట్లాడుకున్నాం, మన పెంతుకో సహవాసం అని అంటారా అంటే మేమే మర్చిపోతున్నాం. లాస్ట్కి అలా వచ్చిన పరిస్థితి. చక్కగా తెల్లటి వస్త్రాలు ధరించుకుందాం. తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం వల్ల మిమ్మల్ని బట్టి పరలోకం సంతోషిస్తుంది, మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మాకంటే కూడా అలాంటి అనుభవాలు కలిగి మనం ముందుముగాక. తర్వాత అదే ప్రకటన గ్రంథం 4:4 చదువు సరే, త్వరగా. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తన తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని చాలమ్మా.
ఇక్కడ ఈ వస్త్రము ధరించుకున్న వాళ్ళ పొజిషన్ ఏంటయ్యానంటే